ప్రియులారా, మరి ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పాఠము పేరేమిటంటే బెసలాక్. ఈ బెసలాక్ అంటే హెబ్రీ భాషలో మరియు అతడు పంపినప్పుడు అని అర్థం. ఈ పాఠము ఎక్కడ మొదలవుతుంది అంటే ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి పంపినటువంటి సందర్భము దగ్గర నుంచి మొదలవుతుంది ఈ పాఠం. ఈ బెసలాక్ అనేటువంటి పాఠములో మనం చూసినప్పుడు పరమ తండ్రి వారు ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నారు. ఈ నడిపించే విధానాన్ని మనం గమనించాలి. ఎందుకంటే గొర్రెలు కాపరిని ఎలా అయితే వెంబడిస్తాయో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని వెంబడించటం నేర్చుకోవాలి. ఎలోహిం వారి నడిపింపు మన ఉద్దేశ ప్రకారంగా ఉండదు, మన ఆలోచన ప్రకారంగా ఉండదు. అది ఆయన సంకల్పం చొప్పున ఉంటుంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చదువుకుందాము. మరియు ఫరో ప్రజలను పోనీయగా ఎలోహిం వారు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. బెసలాక్ అనే పాఠంలో పరమ తండ్రి ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నారు అనేది మనం మొట్టమొదటిగా గమనించాలి. ఇక్కడ ఎలోహిం వారు ఇశ్రాయేలీలను నడిపిస్తున్న విధానం చూస్తే మూడు దారియగు ఎర్ర సముద్రము గుండా అరణ్య మార్గము గుండా తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సముద్రములో అద్భుతాలు చేయగలడు, సముద్రములో నడిపించగలడు, అరణ్యంలో కూడా ఆయన నడిపించగలడు. ఆయన శక్తివంతుడు కాబట్టి ఎవరైతే ఆయన శక్తిని అర్థం చేసుకుంటారో వారు అరణ్యము గుండా వెళ్ళినా సముద్రము గుండా వెళ్ళినా ఎలోహిం వారి మీద నమ్మకం కలిగి ఉంటే ఆయన అరణ్యములోను సముద్రములోను కూడా దారి కలుగజేస్తాడు. ఎర్ర సముద్రం అనే పదము కరెక్ట్ కాదు, రెల్లు సముద్రము. దీన్ని హెబ్రీ భాషలో యామ్ సూప్ అన్నారు. యామ్ అంటే సముద్రము, సూప్ అంటే అర్థము రెల్లు అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో రెడ్ సీ కాదు. ఈ బెసలాక్ అనే పాఠములో ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించి ఆయన కానానుకు నడిపిస్తూ ఉన్నారు. పరమ తండ్రి వారు ఫిలిస్తీయా దేశము సమీపంగా ఉన్నప్పటికీ ఆయన సముద్రము గుండా అరణ్యము గుండా నడిపిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏంటి కారణం ఏంటి? అలా ఎందుకు నడిపిస్తున్నారు? సముద్రము గుండా అరణ్యము గుండా నడిపించడానికి కారణం ఏంటి? సముద్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? సముద్రాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి కారణము నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను సైన్యములకు అధిపతిగా ఎల్షదైనని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురు అనెను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పరమ తండ్రి ఎందుకు సముద్రము మార్గము గుండా నడిపించాలనుకుంటున్నారు అనేది మనం రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆయన మరి మహిమ తెచ్చుకునే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఐగుప్తీయులు ఆయనే ఎలోహిం అని తెలుసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ ఐగుప్తు అనేటువంటిది కేవలం ఒక దేశాన్ని మనం చూడకూడదు, ప్రపంచాన్ని అది సూచిస్తుంది. అంటే ప్రపంచమంతా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిమే లేక దేవుడే నిజమైన దేవుడని
తెలుసుకోవాలనేది పరమ తండ్రి యొక్క ఉద్దేశం. అది జరగాలంటే రెల్లు సముద్రము పాయలు చేయబడాల. ఇది ఆయన ఆలోచన. ప్రపంచమంతా కూడా ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవాలి. అందుకోసం ఆయన రెల్లు సముద్రాన్ని లేక ఎర్ర సముద్రాన్ని ఎంచుకున్నారు. రెండవ కారణం ఏంటంటే ఇశ్రాయేలీలకు సముద్రములో రక్షణ ఇవ్వాలని. రీడ్సీని ఎందుకు ఎంచుకున్నారంటే ఇశ్రాయేలీలను సముద్రములో రక్షించాలని ఆయన ఉద్దేశించారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, ఎల్షదై వారు మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే రక్షణ గురించి మాట్లాడుతుంది ఈ వాక్యము. ఈ రక్షణ అనే పదము ఎబ్రీ భాషలో యెషువా అని ఉంటుంది. యెషువా అనే పేరును ద్వేషించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ ప్రపంచంలో. యెషువా అనే పేరు పలికే వారి మీద తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. యెషువా నామాన్ని గురించి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, యెషువా నామాన్ని పలకకూడదు, అవసరం లేదు అని చెప్పే వాళ్ళందరూ కూడా రక్షణ కోల్పోతున్నారు. ఎబ్రీ భాషలో రక్షణ అనే ప్లేస్లో యెషువా అని ఉంటుంది. ఎక్కడైనా రక్షణ అని ఉంది అంటే అక్కడ యెషువా. కాబట్టి ఎలోహిం వారు ఎర్ర సముద్రము గుండా ఇశ్రాయేలీని ఎందుకు నడిపించాలనుకుంటున్నారంటే రక్షణ ఇవ్వడానికి. రక్షణ సముద్రములో ఇవ్వడం ఏంటి? బైబిల్ రక్షణ గురించి ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మకము బాప్తిజము ఈ రెండు గమనించాలి ఇక్కడ మనం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. వారందరూ కూడా రక్షణను నమ్మాలి. ప్రియులారా, వారందరూ కూడా విశ్వాసము కలిగి వారికి ఎలోహిం వారి ఇవ్వబోయే రక్షణ వారు పొందుకోవాలి. ఈ రక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసం వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే, నేను సముద్రము గుండా వెళ్ళవలసి ఉంది, తండ్రి నాకు సృష్టికర్త నన్ను ఈ సముద్రము గుండా వెళ్ళమంటున్నారు అని ముందు నమ్మాలి. వారు పొందబోయే రక్షణ గురించి వారు నమ్మలేదు. కారణం ఏమిటి అని మీరు చూస్తే ఈ నిర్గమకాండము 14వ అధ్యాయంలో వారు ఏమంటున్నారు? మోషే వారి మీద సనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవా అని అంటున్నారు. నువ్వు మా జోలికి రావద్దు అని మోషే వారితో మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? వారికి ఇవ్వబోయే రక్షణ మీద వారికి నమ్మకం లేదు. వారు తండ్రి నడిపింపు మీద నమ్మకం కలిగి లేరు. మన విశ్వాస జీవితంలో కూడా మనము ఆయన నడిపింపు మీద నమ్మకంతో నడుస్తున్నామా, లేకపోతే నమ్మకం లేకుండా నడుస్తున్నామా? మీరు అడగొచ్చు, నమ్మకం లేకుండా ఎలా నడుస్తామండి అని మీరు అడగొచ్చు. ఇజ్రాయెల్ కూడా నడిచారు నమ్మకం లేకుండానే. ఈరోజు కూడా బైబిల్ పట్టుకున్న వారి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఆయన మీద పరిపూర్ణ నమ్మకం లేకుండానే ఆయన వెంబడిస్తున్నారు. అటువారు పరమ తండ్రి నుంచి ఏది కూడా పొందుకోలేరు. ఒకవేళ పొందుకున్నా పోగొట్టుకుంటారు. ఇజ్రాయిల్ పొందుకున్నారు, పోగొట్టుకున్నారు కదా. రక్షణ పొందుకున్నారా లేదా? తర్వాత ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? విశ్వాసం లేకపోవడం వల్ల పోగొట్టుకున్నారు. కానాన్ దేశాన్ని చేరలేని వాళ్ళు ఎవరు? విశ్వాసం లేనోళ్ళు చేరలేదని బైబిల్ చెప్తుంది. సంఖ్య ఏమని చెప్తుంది?
12 మంది వేగుల వారిని పంపినప్పుడు 10 మంది వచ్చి వారు అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. అవిశ్వాసాన్నే తీసుకున్నారు ఎక్కువ మంది. కొంతమంది విశ్వాసాన్ని తీసుకున్నారు. అవిశ్వాసంతో ఉన్న వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ అరణ్యంలోనే రాలిపోతారు, మీరు కానాను చేరలేరని చెప్పారు. విశ్వాసంతో ఉన్నటువంటి యెహోషువ కాలేబులు చేరుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ఈ భూమి మీద పరమ తండ్రి నుంచి మనం ఏది పొందాలన్నా మన విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎలోహిం వారికి అసాధ్యమైనది లేదు అనే నమ్మకం మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఎలోహిం వారికి అసాధ్యమైనది లేదు. డాక్టర్లు చెప్తారు నువ్వు చనిపోతావు అని, కానీ నువ్వు నమ్మాలి ఎలోహిం వారికి అసాధ్యమైనది ఏదీ లేదని. నీ పరిస్థితులు నీకు చెప్తాయి ఇది నీ వల్ల కాదు అని, కానీ అక్కడ ఎలోహిం వారు వర్క్ చేస్తారని నువ్వు నమ్మాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారి పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, ముందు సముద్రము, వెనక శత్రువు. తప్పించుకోవడానికి అవకాశం లేదు, దారి లేదు. కానీ ఆ దారి ఎప్పుడు ఏర్పడ్డదంటే విశ్వాసం వల్ల ఏర్పడింది. ఎర్ర సముద్రం ఎలా పాయలైంది అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, మోషే వారు కర్ర ఎత్తారు, కర్ర ఎత్తగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది అంటారు. లేఖనాల్లో పైన చూస్తే అలాగే కనబడుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది ఎర్ర సముద్రం దగ్గర అంటే, ఎర్ర సముద్రములో మొట్టమొదట అడుగులు వేసింది ఎవరంటే ఒక విశ్వాస యోధుడు, ఒక విశ్వాస వీరుడు. అతనే యోధా గోత్రికుడైన నయస్సోను. ఈ నయస్సోను అనే ఆయన మొట్టమొదటిగా అడుగులు వేశాడు. అతన్ని వెంబడించిన యోధా గోత్రం కూడా అడుగులు వేసింది. మరి పీక లోతులు మునిగిపోతున్నారు, ఇక కొద్దిసేపు ఉంటే ఊపిరి ఆడక చనిపోతారు. ఇది ఎర్ర సముద్రం దగ్గర జరుగుతున్నటువంటి విషయం. ఎలా తెలుస్తుంది అని మనం గమనిస్తే, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనములో, అంతలో ఎల్షదాయి వారు మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. చూడండి, ఇక్కడ మోషే వారితో ఎల్లేవారు అంటున్నారు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఇశ్రాయేలీల్ని ఏం చెప్పాలి అంటే సాగిపోండి అని చెప్పమని చెప్తున్నారు. సాగిపోమంటే సాగిపోతారు. ఇలా సముద్రము చేర్చబడలేదు, కానీ ఎలోహిం వారు ఏమని చెప్తున్నారు? ఆజ్ఞ వెళ్ళిపోమంటున్నారు, సముద్రం లోపలికి వెళ్ళమంటున్నారు. మరి ఎవరు వెళ్తారండి? ప్రాణభయం కదా. ఈ రీడ్సీ దగ్గర, ఈ రెల్లు సముద్రం దగ్గర సాగిపోతున్న వారు ఉన్నారు. అతని పేరే నయస్సోను. ఇదిగో మీరు చూశారు కదా, ఇతనే నయస్సోను. సముద్రం గుండా వెళ్ళిపోతున్నారు, ఇంకా నీళ్ళు ఉంది, వాటర్ చూడండి. ఇతడు మొట్టమొదటిగా అడుగు వేశాడు. యోధా గోత్రము అడుగులు వేసింది. ప్రియులరా, అప్పుడు ఎలోహిం వారు చెప్తున్నారు, నీ కర్ర ఎత్తు అని చెప్పారు. మోషే వారు కర్ర ఎత్తగానే పాయలైంది. ఎప్పుడు అని అంటే, మరి నయస్సోను మొదలగు యోధా గోత్రికులందరూ సముద్రపు లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు విశ్వాసముతో. దాన్ని బట్టి సముద్రం విడిపోయిందండి. మోషే వారు కర్ర ఎత్తడం వల్ల కాదు, అక్కడ జరిగిన అద్భుతం అయితే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం రక్షణ పొందాలంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. అందుకనే నమ్మి బాప్తిజము పొందువాడు అని రాయబడింది. నమ్మకము అంటే అర్థము, నమ్మకము అంటే విశ్వాసము. ఇక్కడ సముద్రము దగ్గర ప్రియులారా, ఇశ్రాయేలీలలో నమ్మకాన్ని చూడాలని పరమ తండ్రి ఉద్దేశించారు. కానీ కొంతమంది మాత్రమే ఆ నమ్మకాన్ని కనుపరిచారు.